సిట్ కానీ గతంలో విజయసాయిరెడ్డి చెప్పిన దానికి ఇప్పుడు వచ్చి ఆయన బయటికి చెప్పిన దానికి అసలు పొంతం లేదు, నాకు అరబిందో సంస్థకి ఎటువంటి సంబంధం లేదని గతంలో చెప్పారన్నారు. ఇప్పుడేమో విజయసాయిరెడ్డి గారు జస్ట్ చుట్టరికం మాత్రమే, కానీ నేను ఎటువంటి లావాదేవీలు లేవు. ఇప్పుడేమో సిఫార్సు చేశాను 100 కోట్లు 100 కోట్లు. అవును, వాళ్ళు ఏదో వ్యాపారం చేసుకుంటానని నా దగ్గరికి వస్తే నేను సిఫార్సు చేశాను. ఆ విజయసాయిరెడ్డికి దగ్గర బంధువు శరత్ చంద్రారెడ్డి ఎవరో కాదు అల్లుడు. పోతే నెల్లూరు జిల్లా ఆయనది పెయ్యలపాలెం గ్రామం. అంటే అలా విజయభాస్కర్ గారు నేను అలా మీద ఆయన ఏమన్నారంటే అరబిందో సంస్థ నాకు సంబంధాలు ఏమి ఉండవు, వాళ్ళ వ్యాపారాలు వాళ్ళే, మా అమ్మాయిని ఇచ్చుకుంటాం కాబట్టి నేను పెద్దగా అదే మీరు చెప్పింది అదే. అయితే ఆనాడు మాకు బంధుత్వమే తప్పితే ఇతరత్ర సంబంధాలు లేవన్న మనిషి ఇప్పుడు నేను సిఫార్సు చేసేది రూపాయి కాదు, 10,000 కాదు, 1,00,000 కాదు, 100 కోట్లు తాను సిఫార్సు చేసి 100 కోట్లు ఇప్పించారన్నాడు. అందులోనే అసలు మర్మం ఉంది. అసలుకి లోతైన అధ్యయనం చేయాల్సిన అవసరం, దర్యాప్తు చేయాల్సిన అవసరం అక్కడే ఉంది. విజయసాయిరెడ్డి ప్రతిఫలాపేక్ష లేకుండా 100 కోట్ల రూపాయలు సిఫార్సు చేసి ఇప్పించాడు అనుకోవడంలో నేను నమ్మను. ఆయన ప్రతిఫలాపేక్ష లేకుండా చేశాడంటే. అదేవిధంగా వీళ్ళకి శరత్ చంద్రారెడ్డి ఇచ్చాడంటే అక్కడ కూడా ఏదో వాళ్ళకి ఏదో ఆశలు చెప్తేనే మరి ఇవన్నీ వెలికి తీయాల్సింది దర్యాప్తు సంస్థలు. ఇది లోతైన అధ్యయనం దర్యాప్తు సంస్థలు చేయాలి. శరత్ చంద్రారెడ్డి పాత్ర ఏంటి, విజయసాయిరెడ్డి పాత్ర ఏంటి, ఈ రాజకసిరెడ్డి కానీ, వాసుదేవరెడ్డి కానీ, ఎక్సైజ్ ఉన్నతాధికారి సత్యప్రసాద్ కానీ, ఇంకా ఎట్సెట్రా 2 ఉన్నారు. వాళ్ళందరి విషయాలు అసలు ఏంటి, ఏమి 2 సార్లు విజయసాయిరెడ్డి ఇంట్లో సమావేశం అంటేనే ఆడొక గూడుపుట అని దాగి ఉందనేది అర్థమవుతుంది. అక్కడే ఎవరికైనా అర్థమవుతుంది ఇది వాళ్ళు ఒక ప్రైవేటు, అంటే అధికారం అంటే ఇక మన ఇళ్లలో సమావేశాలు పెట్టుకొని ఇదిగో ఈ పాలసీ ఇట్లా తయారు చేద్దాం, దీనివల్ల మనకి ఇంత ఆర్థిక లబ్ధి చేకూరుతుంది, ఈ విధంగా మనం బాగుపడవచ్చు అని చెప్పేసి వీళ్ళు దాన్ని ఒక వ్యాపారంగా ఎలా మార్చాలా, ఆ పాలసీ మనకి ఎట్లా వ్యాపారపరంగా అనుకూలంగా ఉండాలా, డిస్టిలరీస్ని ఏ విధంగా మనం బినామీగా ఇది చేసుకోవాలి, అదేవిధంగా డిజిటలైజేషన్ ద్వారా ఎట్లా చేయాలి, డిజిటలైజేషన్ పెడితే వచ్చే ఇబ్బంది ఏంటి, ఆర్థిక లావాదేవీలు ఎప్పుడులాగానే జరిపితే, పాత రోజుల్లో జరిపితే మనం ఎంత బెనిఫిట్ పొందొచ్చు, అదేవిధంగా మనం ఎన్ని బ్రాండ్స్ తీసుకురావచ్చు, ఆ బ్రాండ్స్కి మనం ఏ విధంగా ఎంత కమిషన్ పొందొచ్చు, ఇవన్నీ చర్చలు ప్రైవేటుగా జరగాలి. కాబట్టి విజయసాయిరెడ్డి ఇంట్లో ఆ సమావేశాలు పెట్టుంటారు. అయితే సమావేశం పెట్టుంటారు కానీ అక్కడికి సంబంధిత మినిస్టరే లేదు కదా. ఎస్ అది ఆ విధానం తప్పు. ఒక ఎక్సైజ్ పాలసీ గవర్నమెంట్ తరఫున వేల కోట్ల రూపాయల సంవత్సరానికి లావాదేవీలు జరిగే ఒక మద్యం వ్యాపారంలో విజయసాయిరెడ్డి ఇంట్లో పెట్టడాన్ని దాన్ని ఒక క్రైమ్గా భావించాలి. అదొక క్రైమ్. పైగా దాని వెనక ఒక కుట్ర ఉంటేనే ఆ విధంగా జరిగింది. ఒక కాన్స్పిరసీ అంటే ప్రజాధనాన్ని దోపిడీ చేయడానికి, ప్రభుత్వ ధనాన్ని, ప్రభుత్వ ఆదాయాన్ని, ప్రజల సొమ్ముని వీళ్ళు దోపిడీ చేయడానికి ఒక కుట్ర పన్నారు విజయసాయిరెడ్డి ఇంట్లో సమావేశంలో. అంతరార్థం అది. కాబట్టి దాని మీద ఒక కేసు బుక్ చేయాలి. అసలు అక్కడ సమావేశమైన దానికి అందుకు సహకరించిన ఉన్నతాధికారుల ముందు ఇమీడియట్గా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి. అదేవిధంగా వీళ్ళ మీద చర్య తీసుకోవాలి. మద్యం కుంభకోణం సంగతి పక్కన పెట్టండి. ముందు అసలు ఆ సమావేశానికి సంబంధించే వీళ్ళ మీద కేసులు బుక్ చేయాలి. ఆ సమావేశం విజయసాయిరెడ్డి ఇంట్లో పెట్టడంలో విజయసాయిరెడ్డి మీద కేసు బుక్ చేయాలి. అదేవిధంగా ఆ సమావేశానికి హాజరైన ఇతరులందరి మీద, ఎక్సైజ్ అధికారులు అయితే ప్రైవేటు వ్యక్తుల మీద కేసులు బుక్ చేయాలి. అసలు మద్యం పాలసీని విజయసాయిరెడ్డి అనే ఒక ప్రైవేటు వ్యక్తి ఇంట్లో నిర్ధారించేది ఏంటి? అది ముఖ్యమంత్రి గారి ఇంట్లో జరగాలి, ఎక్సైజ్ మినిస్టర్ ఇంట్లో జరగచ్చు, లేదంటే ఎక్సైజ్ కమిషనర్ కార్యాలయంలో, ఎక్సైజ్ మినిస్టర్ ఛాంబర్లో జరగాల. మరి అలా కాకుండా విజయసాయిరెడ్డి ఒక ఎంపీ ఇంట్లో పెట్టారంటేనే దాని అర్థం ఏంటి? ఒక ఎంపీ ఇంట్లో పెట్టారు, దాంట్లో మళ్ళీ ఇంకొక ఎంపీ పార్టిసిపేట్ చేశాడు. దాన్ని బట్టి ఏమనుకోవాలా, ఇది పెద్ద గూడుపుట అని, దీని వెనక పెద్ద కుంభకోణం ఉంది, దీని వెనక పెద్ద కుట్ర ఉంది, ఏ విధంగా ప్రజాధనాన్ని లూటీ చేయాలో అక్కడ చర్చలు జరిగాయి, ఏ రకంగా దాన్ని జురుకు తాగాలి, జుంటు తెనిలాగా, పట్టిక బెల్లంలాగా ఏ విధంగా దాన్ని భక్షించాలనే కుట్రలు అక్కడ నివాసంలో జరిగాయనే స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి ముందు ఆ సమావేశం కావడాన్ని ఒక తీవ్రమైన నేరంగా పరిగణలో తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం దాని మీద కూడా ఒక కేసు బుక్ చేయాల్సిన అవసరం ఉంది. అధికారులు
సిట్ అధికారులు. రెండు తర్వాత మద్యం కుంభకోణం మీద ఇవన్నీ లోతైన దర్యాప్తు అవసరం. ముందు ఆ మీటింగ్కి సంబంధించి నిజానిజాలు నిగ్గు తేల్చాలి. పైగా ఆయన వాంగ్మూలంలో మస్తాన్ రావు గారు అనలిస్ట్ గారు చెప్పినట్టు వాంగ్మూలంలో పేర్కొన్నాడు విజయసాయి రెడ్డి గారు, నా ఇంట్లోనే 2 సమావేశాలు నిర్వహించాను. దొంగ అసత్యాలు మాట్లాడేవాళ్ళు, అబద్ధాలు చెప్పేవాళ్ళు చివరికి ఎక్కడో చోట దొరక్కపోరు. విజయసాయి రెడ్డి పొరపాటున తన ఇంట్లో సమావేశాలు పెట్టామని చెప్పేసి తానే చెప్పుకున్నాడు. ఇప్పుడు దొరికిపోయాడు అక్కడే. పైగా 100 కోట్లకు సిఫారసు చేశాడంటే ఆయన ప్రతిఫల అపేక్ష లేకుండా చేయడు. అదేవిధంగా శరత్చంద్రారెడ్డి ఇచ్చాయంటే ఆయన వడ్డీ కాదు, ఈ రోజుల్లో 12% అంటే ₹1 ఇంట్రెస్ట్. ₹1 ఇంట్రెస్ట్కి అసలు ఆయన వడ్డీ, శరత్చంద్రారెడ్డి వడ్డీ వ్యాపారస్తుడు కాదు. ఇక్కడ వడ్డీ కోసం కాదు ఆయన ఇచ్చింది. ఏమర్థం అవుతుందంటే ఇన్ని వేల కోట్ల మద్యం వ్యాపారం జరుగుతుంది. మనం ఈ విధంగా బినామీగా ఈ డిస్టిలరీస్ బేవరేజ్ సంబంధించిన లావాదేవీలు నిర్వహిస్తే ఇన్ని వేల కోట్ల ఇదిలో మీరు పెట్టుబడి పెట్టండి, ఈ విధంగా మీకు ఇంత వాటా వస్తుందని చెప్పి ఏదో ఆశలు చెప్తేనే శరత్చంద్రారెడ్డి 100 కోట్లు ఇవ్వడానికి సహకరించి ఉంటాడని నేను అభిప్రాయపడుతున్నా. అయితే ఇంకోటి మస్తాన్ రావు గారు అన్నట్టు ఏదైతే సిట్ అధికారులు కావచ్చు, సిఐడి అధికారులు ఆయన ఆడియో రిలీజ్ చేస్తున్నారు, వీళ్ళు రెస్పాండ్ అవుతున్నారు. కానీ మరి ఎందుకు దీంట్లో స్పీడ్ ఎందుకు పెంచట్లేదు, అతను తీసుకురావడానికి వీళ్ళు ఎందుకు ప్రయత్నాలు చేయట్లేదు అంటూ మస్తాన్ రావు గారు ఒక సందేహం చేశారు. ఎందుకు దీంట్లో కూటమి ప్రభుత్వం ఏమైనా స్లోగా నడుచుకోండి, స్లోగా చూసి వివరించని చెప్పిందంటారు. విజయ్ మాల్యా ఉన్నాడు, నీరవ్ మోడీ ఉన్నాడు, లలిత్ మోడీ ఉన్నాడు, ఇంకొక ఆయన చోక్సా ఏదో ఉన్నారు. వీళ్ళందరూ ఎక్కడెక్కడో దాక్కొని ఉన్నారు. అందరూ వస్తున్నాయి, తొందరలో అందరూ వస్తున్నారు. ఒక ఆయన మోడీని అక్కడి నుంచి పట్టుబడ్డాడు. ఎక్కడ పట్టుబడ్డాడు? అదేదో దేశంలో పట్టుబడ్డాడు, ఒక చిన్న దేశంలో. మరి అక్కడి నుంచి మన ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది, రేపో మాపు ఆయన తీసుకురాబోతున్నారు. ఇవన్నీ చట్టపరంగా పోయేటప్పుడు కొంత ఆలస్యం అవుతుంది. అదే ఇప్పుడు మనకు నచ్చని వాళ్ళని, లేకపోతే చిన్న ఆరోపణలు, ఎవరో వాళ్ళ మీద ఏదో ఆరోపణ చేస్తారు, వెంటనే లోపలేయడం పెద్ద పని కాదు. ఇవన్నీ ప్రజాస్వామ్యం కాదు. ప్రజాస్వామ్యంలో 10 మందికి నచ్చే విధంగా ఏ పని చేసినా నచ్చే విధంగా ఉండాలి. ఆ ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ చట్టబద్ధంగా చేయమంది. అందువల్ల వాళ్ళు దర్యాప్తు సంస్థలు వేగం పుంజుకోవట్లేదు, వేగంగా చేయడం లేదు. దర్యాప్తు సంస్థలు చురుగ్గానే ఉన్నాయి. అలా వాళ్ళు దర్యాప్తు సంస్థల్లో ఉండేటటువంటి కొంతమంది ఏదన్నా అతివేషాలు వేశారంటే వాళ్ళు సస్పెండ్ కావడం, డిస్మిస్ కావడం అనేది ఉంటుంది, అందులో సందేహం లేదు. పోతే వాళ్ళ నిజాయితీని కూడా రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా వాళ్ళ మీద నిఘా పెట్టుంటుంది, దర్యాప్తు సంస్థల మీద కూడా అన్ని రకాల నిఘా ఉంటుంది. అందుకని వాళ్ళని గురించి మనం అపోహపడాల్సిన పని లేదు. కాకపోతే ప్రజాస్వామ్యబద్ధంగా చేయాలి కాబట్టి రాష్ట్ర ప్రభుత్వ అధినేత ప్రజాస్వామ్యబద్ధం అంటున్నాడు కాబట్టి గత ప్రభుత్వం చేసినట్టు మనం చేస్తే మనకి వాళ్ళకి తేడా ఉండదు. మన వైఖరి స్పష్టంగా ఉండాలనే ఉద్దేశంతో ఆయన దర్యాప్తు చేయమన్నాడు, చేస్తున్నారు, జరుగుతున్నాయి. త్వరలో తీగిలాగితే డొంకంతా కదిలినట్టుగా మొత్తం వీళ్ళందరూ ఒకరికొకరు ఈ వ్యాపారాలు చేసేవాళ్ళకి, ఈ అధికారం కోసం పాకులాడేవాళ్ళు, ఈ కుట్రలు కుతంత్రాలు ఏదో ఒక రోజు వాళ్ళే దుమ్మెత్తి పోసుకుంటారు. ఒకరినెత్తినొకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. అందులో భాగమే ఈ మద్యం కుంభకోణం. త్వరలో అన్ని విషయాలు బయటకు వస్తాయి. ఇంకా ఇవే కాదు, చాలా ప్రభుత్వ శాఖల్లో జరిగిన అవినీతి కూడా అన్నీ బయటకు వస్తాయి. ఈ అధికారులు వాళ్ళంతా ఏమీ రక్త సంబంధికులు కాదు. పోతే వాళ్ళు ఎవరెవరో ఇవన్నీ ఆశలతో జరిగినాయి, పోతే దురాశలతో జరిగినాయి. కాబట్టి ఇవన్నీ ఏదో ఒక రోజు బయటకు వస్తాయి. దర్యాప్తు సంస్థలు చిక్కుతారు. ఇవన్నీ దర్యాప్తు సంస్థలు పకడ్బందీగా ఛార్జ్షీట్ బిగిస్తారు. ఆ తర్వాత అప్పుడు అరెస్టుల పర్వాలు జరుగుతాయి. తర్వాత న్యాయస్థానాల్లోనే వాళ్ళకి విధించే శిక్షలు అవి విధిస్తాయి. అంతేగాని ఇప్పుడు వాళ్ళు న్యాయ ప్రక్రియలో భాగంగా వీళ్ళు ఏదో మాకు అరెస్టుల భయం ఉంది, ఈ విధంగా మా మీద ఆరోపణలు వస్తున్నాయి అని చెప్పి కోర్టులకు పోయినప్పుడు కోర్టులు ఏదో తాత్కాలికంగా బెయిల్ ఇస్తుంటాయి, ముందస్తు బెయిల్ ఇస్తుంటాయి. మరలా ఏం సూచించింది మిథున్ రెడ్డికి కూడా సిట్టికి సహకరించమని. అవును, కోర్టు మరలా అక్కడ పాయింట్ లేవదీసింది కదా, మీరు సిట్టికి సహకరించాలా, వాళ్ళు ఎప్పుడు పిలిస్తే అప్పుడు హాజరు కావాలా. అలా కాని పక్షంలో ఇబ్బంది ఎదుర్కొంటారు అనే అర్థంలో అంతరార్థం అదే కోర్టులు. కాకపోతే తాత్కాలిక ఉపశమనం కల్పించింది. ఏది మీకు కొంత టైం ఇస్తున్నాం, జాగ్రత్తగా ఉండండి, ఏమన్నా ఉంటే తప్పు చేసి ఉంటే ఇవన్నీ చెప్పేసేయండి అని అర్థం. అంతేగాని వాళ్ళకి రక్షణ కల్పించడానికి న్యాయస్థానాలు అవకాశం ఇలా. అంతేగాని అట్లాగే పోలీసు వాళ్ళు కూడా ఇప్పుడు ఆయన్ని 4 సార్లు పిలిచామంటున్నారు నోటీసులు, ఆయన 2 సార్లే అంటున్నాడు. 2 సార్లు అంటున్నారు. అందులో ఒకటి మా అమ్మకి ఇచ్చారు నోటీస్ అంటున్నాడు, ఒకటే నాకు అందింది అంటున్నాడు.
అజ్ఞాతంలో నువ్వు ఏ తప్పు చేయకపోతే కసిరెడ్డి గారు మీరు ఏ తప్పు చేయకపోతే ఎందుకు అజ్ఞాతంలో ఉన్నారు, ఎందుకు భయపడుతున్నారు చెప్పండి. మీలో ఏదో ఆందోళన ఉంటేనే కదా, మీరు ఏదో తప్పు చేస్తుంటేనే కదా భయపడ్డం. నిర్భయంగా ఎందుకు స్వేచ్ఛగా ఇప్పుడు అందరితో పాటు బయట ప్రపంచంలో లేకుండా ఎందుకు మీరు దాక్కోవాలా? మరి మీరు వచ్చేసేయండి. మీరు ఇంత నిజాయితీ పరులైతే ఇప్పుడు నాది ఏ తప్పు లేదు, నేను నిర్దోషిని అంటున్నారు. మీరు ఆడియో సందేశంలో అంత నిర్భయంగా చెప్పారే, మరి అదే నిర్భయత్వంతో మీరు అందరితో పాటు బయటకు వచ్చి చెప్పండి సిట్కి. మరి ఎందుకు భయపడుతున్నారు, ఎందుకు అజ్ఞాతంలో ఉన్నారు? ఏదో లోపం ఉంటేనే కదా అని నలుగురు అనుకుంటారు కదా, మేము అనుకోవడం కాదు, అందరూ అనుకుంటారు. అది అట్లాగే విజయసాయిరెడ్డిలో లోపాలని చెప్పండి. విజయసాయిరెడ్డిని మంచోడని ఎవరన్నాం లేదే, ఆయన శకుని అనేది అందరికీ తెలుసు, శల్య సారథ్యాలు చేస్తాడని తెలుసు. పోతే ఆయన ఇదే కాదు, ఆయనతోటి చదువుకున్న చార్టెడ్ అకౌంటెన్సీ చేసిన వాళ్ళు నాకు తెలుసు నెల్లూరు జిల్లాలో. వాళ్ళు నాతో చెప్పారు, ఈయనేం పెద్ద మనిషి కాదు, ఈయన చార్టెడ్ అకౌంటెన్సీ చదివేటప్పుడే సీఏ పూర్తి కాకముందు, పూర్తి అయిన తర్వాత మెడ్రాస్లో ఒక ఇదే ఫైనాన్స్కి సంబంధించిన ఒక కంపెనీ పెట్టాడు. అక్కడ పబ్లిక్ని చీట్ చేసి వచ్చాడు. రైట్. సరే నేను వాళ్ళని వివరాలు అడిగితే వాళ్ళు మరలా పూర్తిగా చెప్పలా, అంటే జ్ఞాపకం లేదన్నారు. అదే విజయసాయిరెడ్డికి సంబంధించి పలు ఆరోపణలు కూడా గతంలో వచ్చాయి, మీడియా వేదిక కావచ్చు, ప్రజల్లో కూడా వెళ్ళాయి, మనం చూసాం. కాకపోతే ఇప్పుడు ఈ కేసుకు సంబంధించి విజయసాయిరెడ్డి అనేవాడు మధ్యయుగాల నాడు రాజుల పక్కన ఉండాల్సినోడండి, సలహాదారుడుగా. కుట్రలు కుతంత్రాలు పొందడానికి పక్క రాజ్యం మనకి వ్యతిరేక రాజ్యం ఉంది, దాన్ని ఎలా కలుపుకోవాలా ఏంటి అని చెప్పి వీటికి పనికి వస్తాడు. ప్రజాస్వామ్యానికి పనికి వచ్చేవాళ్ళు కాదు వీళ్ళంతా. వీళ్ళంతా ఈ మధ్యయుగాల నాటి మనుషులు కానీ ఈ కాలపు మనుషులు కాదు. ప్రజాస్వామ్యానికి అసలు పనికిరాదు వీళ్ళు పాలనా వ్యవహారాలకి. కాకపోతే ఇన్ ది నేమ్ ఆఫ్ డెమోక్రసీ దే ఆర్ యాక్టింగ్ లైక్ దిస్. ఓకే, రైట్. మస్తాన్ రావు గారు ఏదైతే విజయభాస్కర్ గారు చెప్పినట్టు ఏదైతే ఈ విజయసాయిరెడ్డి ఇంట్లో జరిగినటువంటి 2 మీటింగ్ల పైన ఫస్ట్ దానిపైన ఒక కేసు కట్టాలి, అదొక క్రైమ్గా భావించాలంటూ అనేది ఒక కొత్త ప్రశ్నకైతే తెలిసింది. దీనిపైన మీరు ఎట్లా భావిస్తారు? ఒక అఫీషియల్ మీటింగ్ ఒక ప్రైవేటు వ్యక్తి ఇంట్లో. నేను ఇందాకే చెప్పాను, నేను యాక్చువల్గా వేరే ఛానల్లో కూడా రాలేదు. మీరు చూస్తే నాకు పొద్దున్న నుంచి కనుక విజయసాయిరెడ్డి గారు వెల్లడైన